హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సాయి. ఇప్పుడు మనతో పాటు ఏరో ఫాల్కన్ స్టూడెంట్ అయితే ఉంది. తనతో మాట్లాడి మరికొన్ని విషయాలైతే తెలుసుకుందాం. హాయ్! హాయ్. మీ పేరు? పుష్పలత. ఓకే. మన అకాడమీలో జాయిన్ అయ్యి ఎన్ని మంత్స్ అవుతుంది మీరు? 3 మంత్స్ అయిపోతుంది. బేసిక్స్ వరకు నేర్చుకున్నారా ఇప్పటివరకు? బేసిక్స్ వరకు నేర్చుకున్నా. ఏవియేషన్ గురించి ఫస్ట్ నుంచే తెలుసా? అంటే ఇక్కడికి రాకముందు? ముందైతే నాకేం తెలవదు. ఇక్కడికొచ్చిన తర్వాత నేను ఏవియేషన్ గురించి మొత్తం ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నాను. ఓకే. యాహ్! అంటే ఏం తెలిసింది? ఏవియేషన్ అంటే ఏంటి? ఏవియేషన్ సెక్యూరిటీ గురించి తెలుసుకున్నాం. తర్వాత హ్మ్. ఎయిర్‌లైన్ గురించి తెలుసుకున్నాం. ఎయిర్‌పోర్ట్‌లో ఏమేమి నడుస్తాయి. హ్మ్. అంటే ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్ ఉంటాయి. ఎయిర్‌లైన్ ఆపరేషన్స్ ఉంటాయి. లైక్ ఓకే. ఎయిర్‌పోర్ట్ అంటే హోల్ ఎయిర్‌పోర్ట్ చేస్తారు. ఎయిర్‌లైన్ అంటే ఓన్లీ పర్టిక్యులర్ ఎయిర్‌లైన్‌కి మాత్రమే చేస్తాం. ఓకే. లైక్ ఎయిర్ టికెటింగ్, క్యాబిన్ క్రూ ఇవన్నీ ఇక్కడికొచ్చినాక తెలుసుకున్నా. ఏవియేషన్‌ని ఎందుకు చూజ్ చేసుకున్నారు? ఇట్స్ నా చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉండింది నాకు. హ్మ్. సో, అందుకని వచ్చి జాయిన్ ఓకే. అయ్యాను. చిన్నప్పటి నుంచే. యాహ్! ఓకే. అంటే పేరెంట్స్‌ని ఎలా ఒప్పించారు? లైక్ పేరెంట్స్ ఏమి ఒప్పుకోలేదు ఫస్ట్. హ్మ్. వాళ్ళు డిగ్రీ చేసిన తర్వాతే వెళ్ళు అన్న ఒక ఓకే. ఆప్షన్ ఇచ్చారు. సరే దాన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడికొచ్చాను. ఓకే. హ్మ్. అంటే ఏవియేషన్‌లోనే చాలా అంటే చాలా అకాడమీస్ ఉన్నాయి. మరి యాహ్! మన అకాడమీ‌నే చూజ్ చేసుకోవడానికి రీజన్స్? లైక్ బయట ఇంకొక అకాడమీ గూడా చూసాను. బట్ అవి 2 అవర్స్ క్లాసెసే ఉన్నాయి. నాకు నచ్చలేదు. ఓకే. లైక్ అది వాళ్ళు పర్టిక్యులర్ టాపిక్కే చెప్తామన్నారు. నాకింక అది నచ్చక నేనిక్కడ ఇన్‌స్టా స్క్రోల్ చేస్తుంటే ఏవియేషన్ గురించి మా అత్తకి షేర్ చేసుంటే మా అత్త వాళ్ళు చూసి ఓకే. ఇక్కడికొచ్చి కనుక్కున్న తర్వాత నాకు సజెస్ట్ చేశారు. ఇది బెస్ట్ అని చెప్పి. ఓకే. అందువల్ల ఇక్కడొచ్చి జాయిన్ అయ్యాను. మరి మన అకాడమీకొచ్చినంక ఎలా ఉంది? అంటే అక్కడ 2 అవర్స్ క్లాసెస్ గదా! హ్మ్. అంటే అంత జాబ్ గూడా లేదని జెప్పారు. ఇక్కడికొచ్చిన తర్వాత ఎలా ఉంది? ఇక్కడంతా చాలా మంచిగుంది. లైక్ మార్నింగ్ 10-6 స్టార్ట్ చేస్తారు. లైక్ ప్రతీదీ మనకిక్కడే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అర్థం ఓకే. కాకపోతే రిపీటెడ్‌గా మళ్ళీ మళ్ళీ చెప్తారు. ఓకే. ఇంటర్ వరకు చదువుకున్నారా? డిగ్రీ కంప్లీట్ అయింది. డిగ్రీ కంప్లీట్ అయింది. యాహ్! ఓకే. డిగ్రీ తర్వాత చాలా జాబ్స్ ఉంటాయి గదా! మరి. బట్ ఇది నా మళ్ళీ ప్యాషన్ అని చెప్పి నేనిక్కడికొచ్చాను. ఓకే. యాహ్! ప్యాషన్ అని జెప్పి మరి ఇంటర్‌లోనే రావచ్చు గదా! అప్పుడు పేరెంట్స్ ఒప్పుకోలేదు. వాళ్ళు డిగ్రీ చేసిన తర్వాతే ఎళ్ళాలని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చున్నారు. ఓకే. అంటే నా మైండ్ సెట్ మార్చుకుంటానని వాళ్ళనుకున్నారు. సో, నేను దాన్ని చేంజ్ చేసుకోలేకపోయాను. ఓకే. అంటే డిగ్రీ కంప్లీట్ జేశారు. అంటే చేసేసాను. చాలా వరకు నాలెడ్జ్ డిగ్రీలోనే గెయిన్ జేసుకున్నారు. హ్మ్. ఓకే. ఇంటర్ గాని, డిగ్రీ గాని ఆ సబ్జెక్ట్స్ వైస్‌గా ఏమన్నా హెల్ప్ అవుతున్నాయా ఇక్కడ? కొంచెం కొంచెం అవుతున్నాయి. ఓకే. హ్మ్. ఈ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ గాని, కమ్యూనికేషన్ స్కిల్స్ గాని ఇంటర్‌లో ఉండేనా? ఏం డిగ్రీలో? లేదు. డిగ్రీలో గూడా లేకుండే? అంటే లైక్ కొంచెం ఉండే గానీ హ్మ్. కమ్యూనికేషన్ అంటే ఇంగ మామూలు చిన్న చిన్న కాలేజెస్‌లో అక్కడ ఏమంత ఉండవు. అవును. ఇక్కడికొచ్చిన తర్వాత మేము కమ్యూనికేషన్ గాని, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంతా ఇక్కడ చూసుకుంటున్నాం. ఇక్కడికొచ్చాక. యాహ్! అంటే డిగ్రీలో గూడా లేదు కమ్యూనికేషన్ స్కిల్స్ అంతా ప్రాపర్‌గా. అంత ప్రాపర్ లేవు. ఓకే. ఓకే ఉండే. ఓకే. ఇక్కడికొచ్చిన తర్వాత కొంచెం పికప్ అవుతుంది. ఓకే. అంటే డిగ్రీలో రెస్పెక్ట్ వైస్‌గా గాని, డిసిప్లిన్ వైస్‌గా గాని ఎలా ఉండే? రెస్పెక్ట్ అంటే మామూలుగానే ఉండేది. ఓకే. డిసిప్లిన్ అంటే కొంచెం ఉండేదాన్ని గాదు. ఇక్కడ నేర్చుకున్నా ఓకే. డిసిప్లిన్ అయితే. స్టడీ వైస్‌గా? స్టడీ వైస్‌గా మీడియం. డిగ్రీలో ఎలా ఉండేవారు లైక్ నార్మల్‌గా? డిగ్రీలో లైక్ కొంచెం చైల్డిష్‌గా ఉండేదాన్ని. హ్మ్. లైక్ ఇంకా మా దగ్గర ఉన్నదంతా నేను అట్లే ఉండేదాన్ని. ఇక్కడికొచ్చినాక కొంచెం ప్రొఫెషనలిజంగా కొంచెం మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. ఓకే. గ్రూమింగ్ ఇక్కడికొచ్చిన తర్వాత మీరు గూడా గ్రూమింగ్ ఏసుకోవాలన్నప్పుడు అసలు ఫీలింగ్ ఏంటి? యాహ్! నాకు ముందే తెలుసు ఏవియేషన్‌లో హ్మ్. గ్రూమింగ్ అనేది చానా ఇంపార్టెంట్ అని చెప్పి. ఓకే. అంటే ఎందుకు ఏవియేషన్‌లో ఈ గ్రూమింగ్ అనేది ఎందుకు లైక్ ఇంపార్టెంట్? గుడ్ అపియరెన్స్ కోసం. ఓకే. అంటే మన మనకేదైనా కొంచెం ఇన్‌కరెక్ట్ ప్రాపర్స్ ఉన్నా దాన్ని కరెక్ట్ చేసుకొని మనం మంచిగుంటేనే కదా అదర్ వాళ్ళొచ్చి మనతో మాట్లాడతారు. లేకపోతే వాళ్ళు మన దగ్గరికి కూడా అవును. రారు. సో, ఓకే. గుడ్ అపియరెన్స్ కోసం మనం యూజ్ చేస్తాం. ఓకే. అంటే డిగ్రీకి మన అకాడమీలో జాయిన్ అయిన తర్వాత చేంజెస్ తెలుస్తున్నాయా మీకు? తెలుస్తుంది. ఓకే. అంటే స్టడీ వైస్‌గా గాని, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్‌లో గాని చేంజెస్ ప్రాపర్‌గా తెలుస్తుంది. తెలుస్తున్నాయా? యాహ్! ఈ యూనిఫార్మ్ ఏసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నాకొక ప్రౌడ్ ఫీలింగొచ్చింది. ఓకే. లైక్ ఇది ఇది గూడా నాకు ఒకవేళ ఇన్ కేస్ నేను జాబ్ తెచ్చుకున్నా గూడా క్యాబిన్ క్రూ సేమ్ యూనిఫార్మ్ ఉంటదని నాకొక ఫీలుంది. అంటే ఈ యూనిఫార్మ్‌లో మీ పేరెంట్స్ గాని, లైక్ మీ ఫ్రెండ్స్ గాని చూసి ఏమంటారు? లైక్ అంటే వాళ్ళందరూ ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను ఇలానే వస్తానని జెప్పి. ఓకే. మధ్యలో వాళ్ళందరూ పేరెంట్స్ అందరూ వద్దొద్దన్నప్పుడు. హ్మ్. కానీ ఇప్పుడు నేను ఇక్కడొచ్చి జాయిన్ అయిన తర్వాత వాళ్ళు షాకే అయ్యారు. ఎలా ఓకే. ఒప్పించావు? ఏంది? ఏమైంది? ఈ డ్రెస్ ఏసుకొని వెళ్తే జాబ్‌కెళ్తున్నారా? అలాంటియేమన్నా మాటలు అడుగుతున్నారు జాబ్‌కెళ్తున్నారా? లేదు ఇప్పుడు ట్రైనింగ్‌లో ఉన్నాం. అప్‌కమింగ్ ఒక 3 మంత్స్‌లో కానీ అయిపోయిన తర్వాత జాబ్‌కెళ్తామని చెప్పారు. 3 మంత్స్ అవుతుంది మీరొచ్చి. యాహ్! ఓకే. అంటే ఇంకొక 3 మంత్స్‌లో జాబు కొట్టుకొని ఎళ్ళిపోతారు అని ఫిక్సా? కొట్టేస్తాను. యాహ్! ఓకే. అంటే 6-7 మంత్స్ మన దగ్గర టైమ్ పీరియడ్ గదా! అంటే యాహ్! అప్పటిలోపే అందరు స్టూడెంట్స్‌ని పంపిస్తారు. యాహ్! 5 సబ్జెక్ట్‌లో మీకు ఏ సబ్జెక్ట్ అంటే ఎక్కువ ఇష్టం? క్యాబిన్ క్రూ అంటే ఇష్టం. క్యాబిన్ క్రూ. యాహ్! ఓకే. క్యాబిన్ క్రూ ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు? బయట యాహ్! చాలా మంది డిఫరెంట్‌గా అనుకుంటారు క్యాబిన్ క్రూ అంటే. బయట అనుకునేదంతా ఏం ఉండదు. లైక్ క్యాబిన్ క్రూ ఏందంటే ఫస్ట్ వాళ్ళ సేఫ్టీ గురించి. ఇప్పుడు ఇన్ ఓకే. కేస్ ఇన్ ఫ్లైట్‌లో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే హ్మ్. మనం వాళ్ళకి సీపీఆర్ చేయొచ్చు. ఇప్పుడేమన్నా ఫ్లైట్ ఏమన్నా ఎమర్జెన్సీ ల్యాండ్స్ ఉన్నప్పుడు క్రూనే వాళ్ళకి హెల్ప్ చేస్తది. ఓకే. మంచిగా వాళ్ళు టేక్ కేర్ చేసుకుంటారు ప్యాసింజర్స్‌ని. ఇప్పుడొక ప్యాసింజర్ చాలా పానిక్ అయిపోతున్నారు. హ్మ్. అలాంటి ప్యాసింజర్‌కి ఆ టైంలో మీరు ఏం సజెస్ట్ చేస్తారు? వాళ్ళని పానిక్ కాకుండా చూసుకుంటాం. వాళ్ళని దగ్గరుండి మంచిగా వాళ్ళకి చెప్తూ ఉంటాం. మరి బయట చాలా మందేంది క్యాబిన్ క్రూ అంటే చిన్న పిల్లల్ని ఎత్తుకోవాలి, వాళ్ళకి తినిపియాలి.
వాళ్ళ సూట్ కేసులు తీసుకెళ్ళి అక్కడ పెట్టాలని చెప్పి చాలా మంది ఇలా అంటున్నారు నో, బయట. అదంతా కంప్లీట్‌లీ రాంగ్. ఎందుకంటే బయట వాళ్ళకి తెలీదు కదా! లోపల ఏ విషయంలో ఏం నడుస్తుందని. హ్మ్. వాళ్ళకి తెలియక ఆ మాటలన్నీ చెప్తూ ఉంటారు. లైక్ వన్స్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి తెలుస్తది. ఏంది ఓకే. ప్రాసెస్ ఉంటది క్యాబిన్ క్రూది అని చెప్పి. ఓకే. టికెటింగ్ గురించి ఏం చెప్తారు? టికెటింగ్ అనేది జస్ట్ ఇప్పుడు ఒక పర్సన్ ఇక్కడ మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి దుబాయ్‌కెళ్తున్నాం. హ్మ్. మనం ఆ పర్సన్‌కి గైడ్ చేస్తాం. లైక్ టికెట్ బుక్ చేస్తాం. హ్మ్. లేదంటే లైక్ అలాంటివన్నీ చూస్తుంటాం టికెటింగ్‌ది. లైక్ ఇప్పుడు సెక్యూరిటీ గురించి చెప్పండి. సెక్యూరిటీ ఏవియేషన్‌లో మెయిన్ పిల్లరే సెక్యూరిటీ. అవును. ఎందుకంటే లైక్ వితౌట్ సెక్యూరిటీ అక్కడ ఏం చేయలేం. హ్మ్. ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి మొత్తం లైక్ మనం బోర్డ్ అయ్యే వరకు సెక్యూరిటీ అనేది చానా ఇంపార్టెంట్. రీసెంట్‌గా మిమ్మల్ని ఫ్లైట్ ట్రిప్‌కి తీసుకెళ్లారా? యాహ్! ఎళ్లారా మీరు? ఎళ్ళాను. ఓకే. ఆ ఫ్లైట్ ట్రిప్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? లైక్ నేను కంప్లీట్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రాసెస్ ఎలా ఉంటదని చెప్పి దాని తర్వాత రియలైజ్ అయ్యాను. ఎలా ఉంటది? ఏమి? మనం ఏ రోల్ తీసుకుంటే ఏది బాగుంటది? అని చెప్పి నేను కొంచెం ఓకే. తెలుసుకున్నాను. అక్కడికెళ్ళాక ఏ రోల్ తీసుకుందామని ఫిక్స్ అయ్యారు? క్యాబిన్ క్రూ‌నే ఫిక్స్ అయ్యాను. క్యాబిన్ క్రూయే. యాహ్! ఇంకొక రోల్ కూడా ఫిక్స్ అయ్యాను. సెకండ్ ఆప్షన్‌గా సీఎస్ఏ కస్టమర్ సర్వీస్ ఏజెంట్. క్యాబిన్ క్రూ రాకపోతే మళ్ళీ ఇదా? లేదు 2 పెట్టుకున్నాను. లైక్ ఇప్పుడు మనం ఫస్టే క్యాబిన్ క్రూ అవ్వాలంటే కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉంటది కాబట్టి కస్టమర్ సర్వీస్ ఏజెంట్ తీసుకున్నామనుకో సీఎస్ఏకి మనకి అది క్యాబిన్ క్రూ‌కి హెల్ప్ అవుతది. ఇప్పుడు మీ క్లాసెస్ అంటే బేసిక్స్ అయిపోయాయా? ఆ! లేదంటే సబ్జెక్ట్ వైస్‌గా ఇంకేమైనా ఎళ్తున్నాయా? బేసిక్ అన్నీ అయిపోయాయి. సబ్జెక్ట్ ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. సబ్జెక్ట్స్ ఇప్పుడు స్టార్ట్ యాహ్! అవుతున్నాయి. స్టార్ట్ అవుతున్నాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ డైలీ అవుతాయా క్లాసెస్? లేదంటే వీక్లీ ట్వైస్ ఆర్ డైలీ అవుతాయి. డైలీ? డైలీ అవుతాయి మాకు. డిగ్రీ వరకు చేశారు ఇప్పుడు మీరు. హ్మ్. లైక్ ఇంటర్‌లో అయినా, డిగ్రీలో అయినా చూసుకుంటే 9-4 ఆర్ 5 వరకు క్లాస్ ఉంటుండే. చాలా హ్మ్. బోరింగ్‌గా ఫీల్ అవుతుండే. యాహ్! మరి ఇక్కడికొచ్చేసరికి 10-6 వరకు క్లాసెస్. బోరింగ్ ఏమి అనిపిస్తలేదా? ఏం అనిపిస్తలేదు. ఎందుకంటే ఇవి కొత్త సబ్జెక్ట్ కదా! ఇది మాకిష్టమైన ప్యాషన్ కాబట్టి అసలు లేదు. ఓకే. అప్పుడు ఇంకా ఏదో చెయ్యాలన్నట్టు చేసాము. డిగ్రీలోనే ఏమన్నా ఎగ్జామ్స్ గాని, వీకెండ్ టెస్ట్ పెడితే చాలా చిరాకుగా ఉంటుండే. మరి హ్మ్. ఇక్కడికొచ్చేసరికి వీకెండ్ టెస్ట్‌లు పక్కా పెడతారు. వీకెండ్ సాటర్‌డే, టెస్ట్‌లు సాటర్‌డే. పెడతారు. పీపీటీస్ పెడతాయి. అన్నీ ఓకే. ఎలా నడుస్తున్నాయి. అనిపిస్తుంది ఆ వీకెండ్ టెస్ట్‌లు మంచిగున్నాయి. అంటే మాకేం అర్థమనేది మాకు తెలుస్తుంది. ఓకే. వాళ్ళు ఎగ్జామ్ పెట్టడం వల్ల మాలో ఏం మాకేం అర్థమవుతుంది. హ్మ్. మేమింకా ఏది పికప్ అవ్వాలనేది మాకు తెలిసి దానివల్ల ఓకే. మాకైతే బెస్ట్ అంటే అనిపిస్తుంది. ఫ్రైడే వరకు ఏం నేర్చుకున్నారో, అది సాటర్‌డే రోజు మండే నుంచి ఫ్రైడే వరకు ఏం నేర్చుకున్నారో, ఆ యాహ్! సాటర్‌డే వరకు రాసేసేయాలా? యాహ్! ఆ! మన ఇన్‌స్టిట్యూట్ గురించి ఏం చెప్తారు? బెస్ట్ అకాడమీ. ఓకే. కొత్త స్టూడెంట్స్‌కి సజెషన్ ఇమ్మంటే ఏం అసలు సజెషన్ టైమ్ ఇస్తారు? వేస్ట్ చేసుకోకుండా వచ్చేసేయండి. బయట చాలా ఉన్నాయి. హ్మ్. మనీ వేస్ట్ చేసుకోకండి. చూసుకొని మంచి ఇన్‌స్టిట్యూట్ చూసుకొని వచ్చేసేయండి. ఓకే. ఫైనల్‌గా దిలీప్ సార్ గురించి. సార్ బాగా మోటివేట్ చేస్తారు స్టూడెంట్స్‌ని. ఓకే. ఒకవేళ మనం ఎక్కడైనా ఒకవేళ బడ్జెట్ ఫ్రెండ్‌లో లోలో అన్నా కూడా సార్ చూసుకుంటారు. హ్మ్. మంచిగా మనకి హెల్ప్ చేస్తారు ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా. అండ్ స్టూడెంట్స్‌కి బెస్ట్ గైడ్ ఇస్తారు. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.